వెల్ హాయ్ ఫ్రెండ్, దిస్ ఇస్ కృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కృష్ణ క్రియేషన్స్ అండ్ టెక్ ఫ్రెండ్స్. ఇవాళ మన టాపిక్ వచ్చేసి ఏంటి అంటే, చాలా వరకు అయితే చెప్పుకున్నాను. ఏంటి అంటే ఫేస్బుక్ ని ఫర్ ఎగ్జాంపుల్ మన ఫేస్బుక్ ని పర్మనెంట్ గా ఎలా డిలీట్ చేయాలి బ్రో, ఏంటి ప్రాసెస్ నాకేం అర్థం కావట్లేదు ఎలా చేసుకోవాలి అని. సో వీడియో ఒకసారి చేసి పెట్టండి బ్రో అని చాలా వరకు అయితే నాకు కామెంట్స్ వచ్చినాయి. సో దానికోసం అయితే ఈ వీడియో మీ ముందుకు అయితే తీసుకొని వచ్చేది ఫ్రెండ్స్. చాలా వరకు అయితే లేట్ అయింది, వీడియోస్ కూడా చాలా వరకు అయితే చేయలేదు. సో చాలా రోజుల తర్వాత వీడియో అయితే చేస్తున్నాను. సో ఇంక నుంచి లేట్ అవ్వదనమాట. చాలా కంటిన్యూస్ గా వీడియోస్ అనేది చేస్తాను, మీకు కూడా ఇన్ఫర్మేషన్ అనేది తీసుకొని వస్తాను. సో మీరు చేయాల్సింది ఒకటే ఏంటి అంటే, మన ఛానల్ ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేయండి. ప్లస్ మన ఛానల్ ఫస్ట్ మనం సబ్స్క్రైబ్ చేసుకోవాలి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా చాలా వరకు అయితే చూస్తున్నారు. మీరు చూసుకుంటే స్క్రీన్ షాట్ ప్రొవైడ్ చేసి చూడండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకుంటే మనకు యూస్ ఉంటుంది అనమాట. ఏంటి అంటే, నేను ఇన్ఫర్మేషన్ చెప్తూ ఉంటాను, మీకు కూడా ఇన్ఫర్మేషన్ తెలుస్తూ ఉంటుంది కదా. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోతే ఇప్పుడు చూసుకుంటే మన ఫేస్బుక్ అకౌంట్ ని పర్మనెంట్ గా ఎలా డిలీట్ చేసుకోవాలి, చాలా వరకు అయితే వచ్చినాయి కామెంట్స్. సో ఎలా చేసుకోవాలి, దేనికి ప్రాసెస్ మీ మొబైల్లో ఫేస్బుక్ అయితే ఓపెన్ చేసుకోండి. ఫేస్బుక్ ఓపెన్ చేసుకున్న తర్వాత పక్కన స్క్రోల్ అవుతూ ఉంటుంది చూడండి. అంటే ఇప్పుడు నేను చెప్పే ప్రాసెస్ మొత్తం పక్కన స్క్రోల్ అవుతూ ఉంటుంది మీకు. మీరు ఫేస్బుక్ అయితే ఓపెన్ చేసుకోండి. మీ మొబైల్ ఫేస్బుక్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది వస్తుంది. మీరు పక్కన 3 లైన్స్ ఉంటాయి అనమాట. పక్కన పైన టాప్ బాటమ్ లో 3 లైన్స్ ఉంటాయి రైట్ సైడ్. దాన్ని క్లిక్ చేసుకొని కింద సెట్టింగ్స్ అండ్ ప్రైవసీ అని ఉంటుంది. నేను ఎలా అయితే చెప్తున్నానో అలాగే మీరైతే చేసుకోండి. సెట్టింగ్స్ అండ్ ప్రైవసీ క్లిక్ చేసిన తర్వాత సెట్టింగ్స్ అయితే ఓపెన్ చేసుకోండి. సెట్టింగ్స్ ఓపెన్ చేసుకున్న తర్వాత సీ మోర్ ఇన్ అకౌంట్ సెంటర్ అని ఉంటుంది. దాన్ని అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకొని ఇక్కడ ఉంటుంది చూడండి, పర్సనల్ డీటెయిల్స్ అని ఉంటుంది. పర్సనల్ డీటెయిల్స్ అది క్లిక్ చేసుకోండి. అది క్లిక్ చేసుకుని ఇక్కడ చూడండి అకౌంట్ ఓనర్షిప్ అండ్ కంట్రోల్ అని ఉంటుంది. దాన్ని అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకుని ఇక్కడ డియాక్టివేట్ ఆర్ డిలేషన్ అని ఉంటుంది. క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకుని అకౌంట్ అయితే చూస్ చేసుకోండి. సేమ్ సింపుల్ ఈజీ ప్రాసెస్ అనమాట. క్లిక్ చేసుకుని డియాక్టివేట్ చేసుకోవాలా లేదా డిలీట్ చేసుకోవాలనుకుంటున్నారా మీ అకౌంట్ ని అని అడుగుతుంది. మనం డిలీట్ కాబట్టి డిలీట్ క్లిక్ చేసుకుని కంటిన్యూ క్లిక్ చేసుకోండి. కంటిన్యూ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ ఎందుకు మీరు డిలీట్ చేసుకోవాలనుకుంటున్నారు మీ అకౌంట్ ని అనే రీజన్ అడుగుతుంది అనమాట. మీరు ఏం చేస్తారంటే, నేను నా అకౌంట్ ని ఫర్ ఏదైనా రీజన్ చేసుకోండి. మీరు ఏది రీజన్ అంటే ఇచ్చుకోండి. రీజన్ ఇచ్చేసిన తర్వాత కంటిన్యూ క్లిక్ చేసుకోండి. కంటిన్యూ క్లిక్ చేసుకున్న తర్వాత మళ్ళీ కంటిన్యూ అడుగుతుంది. కంటిన్యూ అయితే క్లిక్ చేసుకోండి. కంటిన్యూ క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ కింద స్క్రోల్ చేసుకోండి. ఇక్కడ మీకు కావాలనుకుంటే మీ అకౌంట్ ఇన్ఫర్మేషన్ ని, మీ అకౌంట్ ఎవరైనా లాగిన్ చేసుకున్నారా లేదా లాగిన్ యాక్టివిటీ చూసుకోవచ్చు, లేదా మీ అకౌంట్ లో ఉన్న డేటాని మొత్తం మీరైతే డౌన్లోడ్ చేసుకోవచ్చు, మీ మెయిల్ పెట్టుకోవచ్చు. మీరు ఇక్కడే చేసుకోవచ్చు అనమాట. ఈ ప్రాసెస్ కూడా మళ్ళీ ఇంకో వీడియో ఆడకుండా ఇక్కడే చెప్పేస్తుంది అనమాట. అడిషనల్ ఇక్కడ అంటే చెప్తున్నాను. సో అలా వచ్చేసిన తర్వాత కంటిన్యూ అయితే క్లిక్ చేసుకోండి. కంటిన్యూ క్లిక్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది వచ్చేస్తుంది. ఇక్కడ వచ్చేసిన తర్వాత ఇదే అనమాట లాస్ట్ అండ్ ఫైనల్ ప్రాసెస్ అనేది. మీరు ఏం చేస్తారంటే, మీ అకౌంట్ యొక్క పాస్వర్డ్ ఇచ్చేసుకోండి. పాస్వర్డ్ ఇచ్చేసుకొని మీరు ఏం చేస్తారంటే కంటిన్యూ క్లిక్ చేసుకోండి. కంటిన్యూ క్లిక్ చేసుకున్న తర్వాత మీ అకౌంట్ అనేది డిలీట్ అయిపోతుంది. అక్కడ నుంచి కనబడదు అనమాట. మీ ప్రొఫైల్ కావచ్చు మనీ డిలీట్ అయిపోతుంది. 31 డేస్ అంటే 30 డేస్ అనమాట. ఒక 30 రోజుల వరకు మీ అకౌంట్ అలాగే కనిపిస్తుంది, స్టిల్ అలాగే కనిపిస్తుంది. కానీ మీ అకౌంట్ ని లాగిన్ చేయకుండా ఒక 30 రోజుల వరకు అలాగే ఉంచాలన్నమాట. మీరు డిలీట్ చేసుకోవాలనుకుంటే 30 రోజుల వరకు లాగిన్ చేసుకోకూడదు. మీ అకౌంట్ ని లాగిన్ చేసుకోకుండా ఉంటే ఆటోమేటిక్ గా 30 రోజుల తర్వాత ఆటోమేటిక్ గా మీ అకౌంట్ అనేది ఆటోమేటిక్ గా డిలీట్ అయిపోతుంది. ఎప్పటికీ మీ ఇన్ఫర్మేషన్ కావచ్చు, మీ లాగిన్ యాక్టివిటీ కావచ్చు, మీ అకౌంట్ కావచ్చు, ఏ క్లిక్ చేసినా కానీ తిరిగి రాదనమాట మీ ఇన్ఫర్మేషన్ అనేది. సో మీకు కావాలనుకుంటే ఫస్ట్ మీరు చేసుకొని మీ ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే ఇన్ఫర్మేషన్ తీసుకొని తర్వాత మీరు ఏంటంటే డిలీట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాగ మనం అయితే మన అకౌంట్ అనేది డిలీట్ చేసుకోవచ్చు. ట్రిక్ నచ్చింది అనుకుంటాను. లైక్ చేసుకోండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి డెఫినెట్ గా షేర్ చేయండి. వాళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది కదా. సో ఈ వీడియోని అనేది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసుకోండి. వాళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ అనేది చాలా అయితే ఇంపార్టెంట్. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.